ఎయిర్ ఫ్రాన్స్ 447 2009 జూన్ 1వ తేదీ బ్రెజిల్లోని రియో డి జెనీరో నుంచి ప్యారిస్ కు వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ 447 ఫ్లైట్ అంతా నార్మల్ గానే ఉంది. ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తోంది. అప్పుడు రాత్రి 2 గంటల సమయం. ఫ్లైట్ కెప్టెన్ రెస్ట్ తీసుకోవడానికి కాక్పిట్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కంట్రోల్స్ ఇద్దరు కో పైలట్స్ చేతుల్లో ఉన్నాయి. సడన్ గా ఫ్లైట్ ఒక పెద్ద తుఫాన్ లోకి వెళ్ళింది. ఆ తుఫాన్ లో ఉన్న ఐస్ క్రిస్టల్స్ వల్ల ఫ్లైట్ లోని పిటోట్ ట్యూబ్స్ అంటే ఎయిర్ స్పీడ్ సెన్సార్స్ అన్నమాట బ్లాక్ అయ్యాయి. దాంతో ఫ్లైట్ స్పీడ్ ఎంత ఉందో పైలట్స్ కు తెలియలేదు. ఇది ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం. దీనివల్ల ఆటో పైలట్ డిస్కనెక్ట్ అయింది. ఆటో పైలట్ డిస్కనెక్ట్ అవ్వగానే పైలట్స్ ఫ్లైట్ ను మాన్యువల్ గా కంట్రోల్ చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళకు ఆటో పైలట్ లేకుండా ఫ్లైట్ నడపడం అలవాట్లేదు. ఆ గందరగోళంలో ఒక కో పైలట్ ఫ్లైట్ ను పైకి లాగారు. దాంతో ఫ్లైట్ స్టాల్ లోకి వెళ్లిపోయింది. అంటే ఫ్లైట్ కు గాల్లో ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ తగ్గిపోయింది. ఫ్లైట్ స్టాల్ లోకి వెళ్ళినప్పుడు దాన్ని రికవర్ చేయడానికి పైలట్స్ ఫ్లైట్ నోస్ ను కిందకు దించాలి. కానీ ఈ పైలట్స్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఫ్లైట్ ను పైకి లాగుతూనే ఉన్నారు. స్టాల్ వార్నింగ్స్ మోగుతున్నా వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళ తప్పు వల్లే ఫ్లైట్ 38 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. చివరగా కేవలం 4 నిమిషాల్లోనే ఫ్లైట్ అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. ఈ యాక్సిడెంట్ లో 228 మంది చనిపోయారు. 2 సంవత్సరాల తర్వాత బ్లాక్ బాక్స్ దొరికినప్పుడు ఈ షాకింగ్ నిజం బయటపడింది. ఈ యాక్సిడెంట్ కారణం టెక్నికల్ ఫెయిల్యూరా లేక మానవ తప్పిదమా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.